ఓ భార్య భర్తలో కండిషన్ పెట్టుకున్నారు. మనిద్దరం సంతోషంగా ఉండాలంటే ఒక అండర్స్టాండింగ్కి వద్దాం. రోజు తలకాయ పోటీ పడడం ఏంటి చెప్పండి అంటే, నేను తిడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు, నువ్వు తిడుతున్నప్పుడు నేను మాట్లాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అలా ఏమైనా గందరగోళం ఏమైనా ఉంటుందా? నువ్వు తిట్టుకుంటే అంతా అయిపోతుంది అమ్మయ్య, తర్వాత నువ్వు తిట్టుకోవడం. అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒకరు వినకుండా తిట్టేసుకుంటున్నప్పుడు, ఒకరికొకరు వినకుండా ఈడు చెప్పేది ఆడండు, ఆడు చెప్పేది ఏడండు, ఇక సమస్య ఎక్కడ సెటిల్ అవుద్ది? అందుకనే దేవుని పిల్లలారా, నోరు మనం చాలా తక్కువగా మాట్లాడాలి. మీకు తెలుసా? ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ సమస్యలే కదా. అందుకనే అంటాడు కదా, చెడ్డదాన్ని పలుకుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులని కాచుకోవాలి. గుమ్మం కడుండి కర్రెట్టి కాచుకుంటాం చూసారా మనం, కొన్నిటిని రాకుండా కొన్నిటిని పోకుండా. అలాగే వీటిని కాచుకోకపోతే ఎన్ని తంటాలు ఎన్ని తిప్పలు మన కొంపల మీద తీసుకొస్తాయో అవి చెప్పలేం. అందుకని అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12-16. 34వ కీర్తన 12వ అధ్యాయం. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? ఇక్కడ ఇదే ప్రశ్న. ఎవడైనా ఉన్నాడా? ఎలాగా? బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతకాలని ఆశ అందరికీ ఉంటుంది. అయితే మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? ఇవాళ బ్రతకడం కాదండి ముఖ్యం. ఈరోజు బ్రతకడం ముఖ్యం కాదు, కానీ ఆ బ్రతికిన దినాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి. బ్రతికిన దినాలు మనం ఎలా కోరుకుంటామంటే, ఆ జీవించే దినాలు సుఖంగా ఉండాలి. అంతేగాని అందుకేదో అంటారు కదా, కాకిలాగా కలకాలం బ్రతికేదానికంటే అంశలాగా 6 నెలలు బతికిదంటారు. ఎందుకంటే ఈ కాకి దీని బతుకంతా దరిద్ర బతుక అన్నమాట. ఆడితో తిట్టించుకొని, వీడితో తిట్టించుకొని, రాళ్ళు వేయించుకొని, ఆడి నోట్లో నోరెట్ట, ఈ నోట్లో నోరెట్ట, ఆడి నోట్లో దాకెళ్ళిపో, ఈ చేతిలో దాకెళ్ళిపో, ఆడిని పోడవా ఈయన పోడవా, చివరికి కొట్టించుకోను తన్నించుకోను దిక్కుమాలను బతుకది. కానీ దాని బతుకు టైం ఎక్కువ. అందరితోనూ తన్నించుకుంటూ తిట్టించుకుంటూ అన్ని రోజులు బతికేదానికంటే అంశం చూడగానే పాపం కాకి మీదకి ప్రతి బొడ్డోడు చెయ్యెత్తి ఊడా కదా, పెద్దోడు దగ్గర నుంచి బొడ్డోడు దాకా ఉష్షు ఉష్షు అని చెయ్యెత్తి ఊడే పాపం. దాన్ని చూసి ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? అందరి చేత అసహించుకునేలాగా బ్రతికే బ్రతుకు 100 ఏళ్ళు బ్రతకడం కంటే అంశం చూడగానే ఫోటోలు తీసుకోను, సెల్ఫీలు తీసుకోను, మురిసిపోను లోపల, అలాంటి బ్రతుకు 6 నెలలున్నా చాలు. మనల్ని మంచిగా మనల్ని ప్రేమించేటువంటి వారు ఇతరుల చేత ప్రేమించబడేలాగా మనం చాలాసార్లు మనం అనుకుంటాం, నన్ను ప్రేమించట్లేదు అనుకుంటాం. కానీ నేను చెప్పనా, మనము ప్రేమించబడేటట్టు ఉండాలి కదా. ఇతరులు మనలను ప్రేమించేటట్టు మనం చేసుకోవాలి కదా. మనల్ని ఇతరులు ప్రేమించడం అనేది మన చేతుల్లో ఉందా, వాళ్ళ చేతుల్లో ఉందా? ఎవరి చేతుల్లో ఉంది? అంటే ఎప్పుడు ఇంకెక్కడ అనకండి, నన్ను ప్రేమించట్లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని ఎవరిని అనకండి. ఎందుకని? వాళ్ళు నిన్ను ప్రేమించేటట్టుగా నీ ప్రవర్తన ఉండాలి, నీ నడవడిక ఉండాలి, నీ మాట ఉండాలి, నీ విధానం ఉండాలి. ఇతరులను మనల్ని ప్రేమించేటట్టు మనం చేసుకోవాలి. అంటే ఇతరులు మనల్ని ప్రేమించిన లోపం ఎవరిది? మందు కూడా ఒకవేళ ఉందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, చక్కటి మాట కదా, బ్రతుకుతారా అంటే అందరికీ బ్రతకాలని ఆశే, కానీ అవి ఎలా ఉండాలి ఆ దినాలు చెప్పండి? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని ఉందా ఎవరికైనా? అలా బ్రతకాలి అంటే గనక ఏం చేయాలంటండి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ప్రైజ్ ద లార్డ్. నీకు మంచి రోజులు రావాలి అంటే, నువ్వు మంచిగా బతకాలి అంటే గనక
దానికి ప్రధానమైన కారణం బతుకోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బతుకోరువాడు ఎవడైనా ఉన్నారా బతకాలని అంటే ఇయే చెడ్డ మాటలు పలకకుండాను, కపటపు మాటలు, కపటం, మోసం. అలా కపటపు మాటలు మాట్లాడేవాడు బ్రతుకులో సుఖం ఉండదండి అన్నాడు కూడా. కపటం అంటే లోపలొకటి పైకొకటి, లోపలొకటి పైకొకటి మాట్లాడేవాడి బ్రతుకులో ఎన్నడూ సుఖం ఉండదని నేను చెప్తున్నాను. వాడి జీవితంలో నెమ్మది అనేది ఉండదు, వాడి జీవితంలో సుఖపడే రోజులు ఉండవు, వాడి జీవితంలో సుఖపడే దినాలు ఉండవు. ఎందుకంటే నీ కపటం ఏదో ఒక రోజు బయటికి తెలిసిపోతుంది. తెలిసిపోయాక మనుషులు నిన్ను చీకొడతారు, అసహించుకుంటారు, చీదరించుకుంటారు నిన్ను. అలాగే నీ బతుకంతా కపటపు మాటలే చెప్పుకుంటూ వెళితే అవి బయటపడిన రోజు ప్రతి ఓళ్ళు నేను చీదరించుకుంటూ చీకొడుతూ ఉంటే నీ బతుకులో నెమ్మది ఎలా ఉంటుంది? నీ బ్రతుకులో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. అందుకే కపటం అనేది ఎక్కువ కాలము దాగదు. కపటపు మాటలు అనేవి ఎక్కువ కాలం దాగవు, అవి బయటకు వస్తాయి. అది కపటం ఒకటి, వేషధారణ ఒకటి, రెండు ఇంచుమించు ఒక దాంట్లోకి వచ్చినప్పటికీ ఈ కపటము వేషధారణ అనేది అంటండి చాలీ చాలని దుప్పడం వంటిదంట. చాలీ చాలని దుప్పటి లాంటిది. చాలీ చాలని దుప్పటితో చలేస్తున్నప్పుడు కాళ్ళు కప్పుకుందామంటే మొహం బయటకు వచ్చేస్తుంది. మొహాన్ని కవర్ చేసి కప్పుకుందాం అనుకుంటే కాళ్ళు మొత్తం కవర్ చేసుకోగలవా చాలీ చాలని దుప్పటితో? నీ తరం కాదు, ఎక్కడో చూడండి బయట వెళ్ళిపోతాం ఉన్నట్లుగానే ఈ కపటం అనేది, అబద్ధం అనేది, మోసపూరితమైనవి అనేవి ఏదో ఒక రోజు దాన్ని దాయలేం పూర్తిగా. చాలీ చాలని దుప్పడం వంటిది అన్నాడు ఒక భక్తుడు. అట్లాగా ఇంకా రెండోదిగా ఏం చేయాలంటే కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దానిని వెంటాడుము. ఏం చేయాలి? మనం కీడు చేయటం మానేసి మేలు చేయాలి. ఒకవేళ ఎవరైనా మనం కీడు చేసి ఉండొచ్చు. ఎవరెవరైనా మనం కీడు చేసినప్పటికీ మనం ఏం చేయాలి చెప్పండి? కీడు చేయుట మాని మేలు చేయుము. మన జీవితంలో ఇతరులకి ఎన్నడూ ఎప్పుడు కీడు తలపెట్టడానికి లేదు. నీకు చేతనైతే ఏం చేయాలి చెప్పండి? అలా మేలు చేస్తేనే నీవు మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుతావు. సమాధానము వెతికి దాన్ని వెంటాడము అంటే సమాధానం దొరుకుద్దా? దొరికేదా? దొరకందా? అంత ఈజీగా దొరకదు. నువ్వు కావాలనుకుంటే సమాధానం వచ్చేది. అప్పుడు దాకా మనం నువ్వెంతని మన ఇద్దరు సమాధానం పడిపోదామే, వచ్చేస్తుంది. మరి ఆడు ఒప్పుకోడు, ఆడు ఇంకెదరికి వెళ్తూ ఉంటాడు. మరి అప్పుడు దాకా తిట్టేసావు కదా, అప్పుడు దాకా నూరొట్టు పడిపోయావు కదా. అవతల ఆవిడ ఏం చేస్తుంది? అంత ఈజీగా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అప్పుడు మనం ఏం చేయాలి? సమాధానం పడాలంటే ఏం చేయాలి చెప్పండి? మీకు ఇష్టం లేదు కదా, వెంటాడాలి, కూడబడాలి, కూడా తిరగాలి. ఓ మాటను దేవులాడాలి, బ్రతిమలాడాలి. సమాధానం కోరుకుంటున్నాను నీతో. ఎందుకంటే అంత ఈజీగా దొరికేది కాదు. అందుకనే సమాధానమును వెతికి దానిని వెంటాడుము. ఎందుకంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది, దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేయటికై. ఓకే, ఇంకా అక్కడ అంటాడు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు జీవమును ప్రేమించి నువ్వు అనేక దినాలు బ్రతకాలన్నా చెడ్డ వాటిని పలకకుండా, నాలుగును కపట మాటలు పలకుండా, పెదవులను మనం కాచుకుని ఇతరులకు కీడు చేయకుండా మేలు చేసి సమాధానం వెతికి దానిని వెంటాడాలి. ఇలాగ మనం ఉన్నట్లయితే కనుక మన జీవితంలో నెమ్మది ఉంటుంది. మీరు నెమ్మది కోరుకోవాలంటే కనుక ఒకటే, ఎవరికి కీడు తలపెట్టకండి, ఎవరికి అన్యాయం తలపెట్టకండి. అయినా అక్కడ అంటాడు, ఎందుకంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఇలాగున నీవు ఎప్పుడైతే నీతిమంతుడిగా ఉంటావో అప్పుడు దేవుడి కన్నులు ఎవరి మీద ఉంటాయండి? నీతిమంతుల మీద. ఎవడు నీతిమంతుడంటే సమాధానపడువాడే. ఎవడు నీతిమంతుడంటే కపటపు మాటలు పలికినవాడు, అబద్ధపు మాటలు పలుకనవాడు,
దేవుణ్ణి ప్రేమించిన వాడే నీతిమంతుడు అవుతాడు. వాడి మీద దేవుడు కన్నులుంటాయి. హల్లెలూయా. అంతేకాకుండా అంటాడు, ఆయన చెవులు వారి ప్రార్థన వైపుకు ఉన్నవి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా ఆయన తన చెవులు మూసుకున్నాడా అనిపిస్తుంది. ఎందుకని? కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసిన సమాధానాలు రావు, దొరకవు. మన సమస్యలకి మన పరిస్థితులకి ఎంత ప్రార్థన చేసినా సమాధానాలు రావు. అప్పుడు ఏమనిపిస్తుంది? దేవుడు ఏమైనా చెవులు మూసుకున్నాడా నా ప్రార్థన వినకుండా అన్నట్టుగా పరిస్థితులు కనపడతాయి. కానీ దేవుడు చెవులేం మూసుకోలేదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భంలో ఆయన వినకుండా ఉంటాడు. ఎందుకనంటే ఎవరి ప్రార్థనలు పడితే వారి ప్రార్థనలు దేవుడు వినేవాడు కాదు. ఎవరి ప్రార్థనలు వింటాడంటే దేవుడు, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. ఎవడైతే నీతిమంతుడిగా ఉంటాడో, ఎవడైతే ఇటువంటి కపటపు మాటలు మాట్లాడకుండా ఉంటాడో, ఎవరైతే ఇలాంటి మోసపు మాటలు, అబద్ధపు మాటలు, ఎవరైతే మనసులో ఒకటి పైకి ఒకటి పెట్టుకుని లోపల ఒకటి పెట్టుకుని పైకి మాట్లాడుతూ జనాన్ని మోసం చేస్తూ, ప్రేమ లేకుండా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, గౌరవం లేకుండా గౌరవం ఉన్నట్టు నటిస్తూ, విధేయత లేకుండా విధేయత ఉన్నట్టు చూపిస్తూ, అంటే లోపల ఒకటి పైకి ఒకటి ఎవరైతే చూపిస్తూ ఇటువంటి మోసకరమైన జీవితాలతో జీవిస్తూ ఉంటారో వారు ప్రార్థన చేసిన దేవుడు వినడుగాక వినడు. మన ప్రార్థనలు దేవుడు వినాలి అంటే ఖచ్చితంగా మనము నీతిమంతులంగా ఉండాలి. అలా నీతిమంతులుగా మనం ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన ఎక్కడైనా దేవుడు వింటాడు. నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ప్రేమ దేవుని. మనం జీవించాలని దేవుడు చెప్పిన రీతిలో జీవించకపోతే మనకు మంచి రోజులకు బదులుగా చెడు రోజులు దాపురించేలా కూడా ఆయన చేయగలడు. ఆయన జీవించమన్నట్లుగా మనం జీవించకపోతే మంచి రోజులు రావడానికి బదులు ఏమొస్తాయి చెప్పండి? చెడ్డ రోజులు వస్తాయి. కాబట్టి వాటికి మనము, ఎందుకంటే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఆయన తన చెవులు మూసుకుంటాడు. సో ఈరోజు మనం ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నాడంటే, చెడ్డ మాటలు కపట మాటలు పలికే వారికి వారి మీద ఆయన కన్నులు ఉండవు, వారి ప్రార్థనలకు ఆయన చెవి ఒగ్గడు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు ఆయన వినడు అని ఖచ్చితంగా ఆయన అంటున్నాడు కదా. అంతేకాకుండా ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మనము ఎవరినైనా ఒకరిని అన్యాయంగా నష్టపరచాలి, ఎవరినైనా ఒకరిని మనం కీడు చేయాలని మనం తలిస్తే ప్రభువు ముఖం మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన మనకు విరోధం అయిపోతాడు. ఆయన మనకు విరోధం అయిపోతే మన జీవితంలో మనం ఏది చేయలేం, ఏమీ సాధించలేం. కాబట్టి అలాగే దేవుడు మనకు విరోధి కాకుండా ఉన్నట్లుగాను మనం కీడు నుండి తొలగి మేలు చేసేవారంగా మనం ఉండాలని అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటాడు కదా, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? చాలా. అసలు మనకు ఒకడు కీడు చేసేవాడు అసలు ఎందుకు ఉంటాడు? ఎప్పుడు వస్తాడు? మనకు ఎదటవాడు మనకు కీడు చేయలే తలంపు ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనం ఎదటోడికి ఏది అపాయం తలపెట్టకుండా, ఎదటోడిని తిట్టకుండా, ఎదటోడి మీద కపటం మాటలు పలకకుండా, ఎదటోడి మీద చెడు మాటలు పలకకుండా ఉంటే ఆడు మనకు హాని ఎందుకు చేస్తాడు? ఆడు మనకు కీడు ఎందుకు చేస్తాడు? అందుకే అన్న ప్రభు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, మీరు మంచి పనులే చేస్తూ ఉంటే, మంచి పనులందే మీ మనసు ఉంటా ఉంటే, మంచి పనులే మీరు ఆహారంగా, మంచి పనులే మీ శ్వాసగా, మంచి పనులే మీ జీవిత ధ్యేయంగా మంచే చేస్తూ ఉంటే హాని ఎవడు చేస్తాడు మీకు? ఎదుటివాడు మన గురించి మాట్లాడాడన్నా, ఎదుటివాడు మన కీడు తల పెట్టాడన్నా, ఎదటివాడు మనకి హాని చేయాలని చూసాడన్నా, ఎక్కడో మనం ఏదో వాడిని ఎక్కడో నష్టపరిచామో, ఎక్కడో గాయపరిచామో, ఎక్కడో వారికి ఏదో మన జీవితాల వల్ల వారికి కాస్త బాధ కలిగించేటువంటి మన ప్రవర్తన వల్ల ఏదో కలిగి ఉండటం వల్లే వాళ్ళు మన మీద కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ అంటాడు కదా, మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఒక్కొక్కసారి రేరుగా మనం మంచోళ్ళం అయినప్పటికీ కూడా మన మీద కీడు తల పెడతాడు. ఒక్కొక్కసారి మనం ఏం అన్యాయం చేయక్కర్లేదు ఎవరికి.
నువ్వు మంచిగా బతికితేనే చాలు. ఆ మధ్య ఎప్పుడు చెప్పుకున్నట్టున్నాం కదా ఈ మాటలన్నీ. మనం మంచిగా బతికితే ఇష్టం ఉండదు, మనం మంచి బట్ట కట్టుకుంటే ఇష్టం ఉండదు, మనం మంచి బండి కొనుక్కుంటే, మంచిగా తింటే ఎదటోడికి మనం ఏం చేయక్కర్లా, నువ్వేం అనక్కర్లా. నీ బతుకు నువ్వు శుభ్రంగా బతికినా కూడా కొంతమంది మన మీద ఏదో ఒకటి పగబడతా ఉంటారు. కాబట్టి అంటే కొన్నిసార్లు ప్రియమైన దేవుని పిల్లలు మనం ఎవరికి ఏం చేయక్కర్లేదు, కానీ మనం మంచిగా ఉన్నా కూడా మన మీద పగబడతారు. అయినప్పటికీ ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను, ఒకవేళ మీరు నీతిగా ఉన్నారా, యథార్థంగా ఉన్నారా, అయినా మీరు శ్రమ పడాల్సి వస్తుంది. అంటే కొన్నిసార్లు మన నీతి కూడా మనకి ఏం తీసుకొస్తుంది చెప్పండి? శ్రమను తీసుకొస్తుంది. అయినప్పటికీ మీరు ధన్యులే. నిజంగా నీతి వల్ల మీరు శ్రమ పడితే మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకండి, కలవరపడకండి. రోమా 13:3. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది. ఓకే, రైట్. తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకు వెళదాం, ఇవన్నీ ఒకే మాటలోకి వస్తాయి కాబట్టి. ఆ తర్వాత 15వ వచనంలోకి మనం వెళ్తే కనుక, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గుర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలా మనము దేవుని యందు నిరీక్షణ కలిగిన వారై, మనలో ఉన్న నిరీక్షణ గూర్చి మనల్ని ఎవరైనా ఏతు అడిగితే ప్రతి వానికి కూడా మన సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పాలని దేవుని లేఖనాన్ని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకా మనం అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద చేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది. కొన్నిసార్లు మనం అనుకోండొచ్చు, మీ మనసులో ఒక ఆలోచన రావచ్చు, మేము ఎవరికి చెడు చేయలేదు, మేము ఎవరికి కీడు చేయలేదు, అయినా మాకు శ్రమ వస్తుంది, మరి ఇదేంటి అని అనుకున్నట్లయితే కనుక అంటున్నాడు, కొన్ని పరిస్థితులను బట్టి దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మంచిది, బహు మంచిది అని దేవుని లేఖనం మనం తెలియచేస్తున్నట్లుగా, ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మంచి చేసి శ్రమ పడితే దానివల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ కీడు చేసి శ్రమ పడితే అది దేవుని దృష్టిలో మనం కూడా దోషులంగా ఉంటాం. కాబట్టి ఆ శ్రమ కంటే మంచి చేసినప్పటికీ మనం పడితే శ్రమ మంచిదే అని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తున్నట్లుగా, ఎలా అయినగా మనం దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు. చూడండి ఇక్కడ, ఎందుకనంటే దేవుడు మన కొరకు, ఆయన అనీతిమంతుల కొరకు, మనం మంచివాళ్ళం ఏం కాదు, మంచివాళ్ళం కానీ మన కొరకు నీతిమంతుడైన దేవుడు ఏం పడ్డాడు చెప్పండి? శ్రమ పడ్డాడు. ఆయన తప్పు చేసి శ్రమ పడ్డాడా? లేదు. నీతి విషయంలోనే నీతి చేస్తే నీతి జరిగించే శ్రమ పడ్డాడు. అలాగే మనం కూడా కొన్ని సందర్భంలో నీతి విషయంలో మనం మంచి చేసి శ్రమ పడినాను, అది మనకు మేలే అవుతుంది కానీ అది మనకు నష్టం కాదని మనం గ్రహించాలి. ఎలా అనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికించబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. హల్లెలూయా. మనల్ని దేవుని దగ్గరికి తేవడం కోసం, దేవుడికి దూరమైన మనల్ని దేవునికి దగ్గర చేయడం కోసం అంట ఆయన అనీతిమంతుల కొరకు నీతిమంతుడని క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆయన చంపింది శరీరం విషయంలోనే కానీ ఆత్మ విషయంలో ఎవడు చంపలేడు. అది ఎందుకు ఆయన చంపబడ్డాడు అని అంటే శరీర విషయంలో అనీతిమంతుల కొరకు, ఎందుకంటే మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడం కొరకు. అలాగే మనం కూడా అనేక మంది ప్రజలను దేవుడి దగ్గరికి తీసుకురావడం కొరకు అవసరమైతే నీతి నిమిత్తం నువ్వు హింసించబడినను అది నీకు మేలే. హల్లెలూయా. ప్రభువుని దగ్గరికి ప్రజలను ఆకర్షించడానికి కొన్ని విషయాలు నీవు మౌనంగా ఉండి, నీవు నిందించబడుతున్నా, దూషించబడుతూ ఉన్నా, నీవు మాటలు లేనిటువంటి మాటలు నీ మీద పడుతున్నప్పటికీ నీవు మౌనంగానే ఉండాలి. ఎందుకని? వాళ్ళని దేవుని దగ్గరికి అనీతిమంతులైన మనల్ని దేవుడు ఎందుకు శ్రమ పడ్డాడు?
యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు హింసించబడ్డాడు శరీర విషయంలో? అనీతిమంతులమైన మనల్ని దేవుని దగ్గరకు తీసుకురావడానికి. మరి మనం కూడా అంతేగా. కొంతమంది విషయమై మాట పడాల్సి వచ్చినప్పుడు కొన్ని సందర్భంలో మనం మౌనంగా ఉండి మనం మాట పడితే అనేక మందిని ప్రభు దగ్గరికి మనము తీసుకురాగలుగుతాం. చాలా నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు పడాలి, మరి దేవుడు ఏం తప్పు చేశాడని నీకోసం మరణించాలి. ఒకసారి చాలా సందర్భం నేనేం తప్పు చేశాను, నేను పడాలి అని మాట అనే ముందు నీ మనసులోకి ఏం రావాలి తెలుసా? నీ మైండ్లోకి దేవుడేం తప్పు చేశాడని నా కోసం తన ప్రాణం పెట్టాలి. ఆ మాట గుర్తుకొస్తుంది ఎప్పుడైనా మనకి. ఎన్నిసార్లు మనం అంటాం ఎంతమంది దగ్గర, నేనెందుకు, ఎక్కడ ఎవరైనా మాట అన్నాం అనుకోండి, నేనెందుకు పడాలి? ఎందుకు పడాలంటే పడాలి. నువ్వు పాస్టర్ గారు తిట్టారు, నన్ను ఎందుకు తిట్టాలి? నేనే తప్పు చేయలేదు. మంచిదే, నువ్వు ఏ తప్పు చేయకుండా నేను ఒకవేళ మా పాస్టర్ గారు నేను గద్దించారా, మంచిదే, అది చెడేం మీకు కాదు. ఒకవేళ నిజంగా ఏ మాట పడకుండానే నువ్వు ఒకవేళ ఏ తప్పు చేయకుండా మాట పడ్డావు, మరి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు తప్పు చేసిన నీ కొరకు మాట పడ్డాడు. ఆయనే తప్పు చేయలేదు. అందుకనే కొన్నిసార్లు మనం అనుకుంటాం వాళ్ళు నన్నెందుకు అనాలి, వీళ్ళు నన్నెందుకు అనాలి అనుకుంటాం. అంటారు పడాలి. ఎందుకు పడవు నువ్వు? ఏ తప్పు చేయకుండా యేసుప్రభు ఎందుకు పడ్డాడు నీ గురించి? ఏ తప్పు చేయకుండా యేసుప్రభు ఎందుకు మాట్లాడబడ్డాడు? యేసుప్రభు ఏ తప్పు చేయకుండా నీ కొరకు ఎందుకు నిందించబడ్డాడు? యేసుప్రభు ఏ తప్పు చేయకుండా నీ కొరకు ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడు? ఆయన ఏ తప్పు చేయకుండా నీ కొరకు ఎందుకు పడాలి? ఒకవేళ దేవుడు ఇదే మాట ప్రశ్నిస్తే నిన్ను ప్రతి దాని విషయంలో, సేవ విషయంలో, మరొక విషయంలోనో, దేవుని పని విషయంలోనో మనం ఒక్కొక్కసారి నేను ఎందుకు పడాలని నువ్వు అనుకుంటే, నీ కొరకు నేనెందుకు మాట పడాలని దేవుడు నిన్ను అడిగితే కనుక, ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు సోదరి సోదరుడా? ఏం సమాధానం ఉంది మీ దగ్గర? ఉందా మన దగ్గర ఎక్కడ సమాధానం? అందుకే బహు జాగ్రత్తగా మనం ఉండాలి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఒక్కొక్కసారి దేవుడికి దూరం అవుతున్న ప్రజల్ని మనము దేవుని దగ్గరికి తీసుకురావడం కొరకు ఒక్కొక్కసారి మనం తప్పు చేయకపోయినా సరే మాటలు ఏం చేయాలి? మనం పడాలి. ఆ పడినప్పుడు మనం ఓర్చుకోవాలి. మనం తప్పు చేసామని కాదు, దేవుడు తప్పు చేశాడని నిందించబడలేదు, దేవుడు తప్పు చేశాడని హింసించబడలేదు, దేవుడు తప్పు చేశాడని చెప్పేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అడగొచ్చు కదా తండ్రిని, నన్ను ఎందుకు తిడుతున్నారు వీళ్ళందరూ, నేనేం తప్పు చేశానని, నన్ను ఎందుకు కొరడాలతో కొడుతున్నా, నేనేం తప్పు చేశానని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని ఎప్పుడన్నా అడిగాడా? ఏం చేశాడు? అలా నోట్లోంచి మాటే మౌనంగా. మరి ఎందుకో తెలుసా? ఈ వీళ్ళందరినీ ఎక్కడికి తేవాలి? దేవుడి దగ్గరికి తేవాలి. ఒక్కొక్కసారి నీ కుటుంబంలో, నీ ఇంటిలో, ఒకవేళ నీ భర్త నువ్వే తప్పు చేయకుండా నిన్ను అంటున్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఎందుకంటే ఒక రక్షించబడిన భర్త అయితే కనుక నువ్వు చూపిన మౌనాన్ని బట్టి ఆ భర్త ఎక్కడికి వస్తాడు చెప్పండి? దేవుడి దగ్గరికి తీసుకురావడం కొరకు ఆయన ఎన్ని మాటలన్నా నువ్వు మౌనంగా ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారు ఎన్ని మాటలన్నా సరే ఒక్కోసారి మౌనంగా ఉండాలి. ఎందుకో తెలుసా? వాళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావాలి అంటే కనుక దేవుని దగ్గరికి వాళ్ళు తీసుకురావడం కొరకు ఒక్కోసారి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు మౌనంగా ఉండాలి. కాబట్టి దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవాహు దినములో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు మనం తీసుకునేటువంటి బాప్తిస్మము అంటాడు సాదృశ్యం. ఇప్పుడు మనం ఆయన శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు యొక్క మరణం అనేది, ఆయన సహించడం అనేది కేవలం మన శరీరానికి ఉన్న మాలిన్యము తీసివేయడం కాదు కానీ కేవలము ఆయన క్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రైజ్ ద లార్డ్. మన హృదయాలకు నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనకు కలగడానికి, మన మనస్సును శుద్ధి చేయడానికి దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. బాప్తిస్మం తీసుకున్నామంటే కనుక ఏదో శరీర శుద్ధి చేసుకోవడం కాదు. శరీర శుద్ధి చేసుకోవడం అనేది దేని ద్వారా అయినా చేసుకోవచ్చు, కానీ
మన మనస్సాక్షిని నిర్మలమైనదిగా ఉంచుకోవాలి. మన మనస్సును, మనకు ఒక మనస్సాక్షి ఉంది, ఆ మనస్సాక్షి మనం నిర్మలంగా ఉంచుకొని దేవుని కొరకు మనం బ్రతకాల్సిన వారమై ఉండగా, దేవుడు మన కొరకు ఆ రోజు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని దేవుని దగ్గరకు చేర్చడం కోసము ఆయన తన ప్రాణం పెట్టిన విషయాన్ని మనం గుర్తు చేసుకుని ఈరోజు అనేక విషయాల్లో మనం కూడా ఎలా ఉండాలంటే, కీడు చేయటం అని మేలు చేయాలి. ఎందుకని? నన్ను ఉద్ధరించడానికి కాదు, దేవుణ్ణి ఉద్ధరించడానికి కాదు, పక్కవాడి మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు. ఎవరికి ఉపయోగం అది? నువ్వు మంచి దినాలు బ్రతకాలంటే, ప్రైజ్ ద లార్డ్, నీవు మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని ఒకవేళ అలా చేస్తున్నావేమో, నువ్వు చేస్తే అందుకు చెయ్యి, అంతే. నువ్వు చేస్తే అందుకు చెయ్యి. రెండోది, ఇతరులను దేవుని దగ్గరికి తీసుకురావడం కోసం చెయ్యి. అలాగా నువ్వు చేయవలసింది ఏదైనా ఉన్నా, ఏది చేసినా దేవుడు ఎప్పుడు నీ బాగు కోసమే చేయమన్నాడు, కానీ ఆయన బాగు కోసం ఏమీ చేయమలేదు. అవునంటారా కాదంటారా? మిమ్మల్ని గద్దించి మిమ్మల్ని మాటలని చెప్పి నేను బాగుపడతానని చెప్పి మిమ్మల్ని అంటలేదు. మిమ్మల్ని అంటే నేను బాగుపడతానని కాదు. అక్కడ మీ బాగు కోసము, మీ క్షేమార్థమై, మీరు సంతోషంగా ఉండాలనేటువంటి విషయమై గూర్చి ఆ మాటలు చెప్పబడతాయి తప్ప మరొకటి కాదని. ఏది చేసినా ఎవరినో ఉద్ధరించడానికని మాత్రం మనం ఏమన్నా అనుకోవడానికి వీల్లేదు. మన బ్రతుకులు మనం ఉద్ధరించుకోవడానికే, మన బ్రతుకులు మనం సరి చేసుకోవడానికి, మన బ్రతుకులు మనం కట్టుకోవడానికి, రెండు దేవునికి మహిమ తీసుకురావడం కొరకే మనం ఏది చేస్తున్నామని ఆలోచించి, ఎవరి కొరకు చేస్తున్నామని ఆలోచించకుండా నీ కుటుంబం, నీ బాగు, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ వ్యక్తిగత జీవితం బాగుపడుతుందని గుర్తిరిగి మనం చేసే ప్రతి పని చేయాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచితే. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి, అవునయ్యా, జీవమును ప్రేమించి మంచి దినమును బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే మంచి దినాలు నువ్వు చూడాలి అంటే జీవమై ఉన్న దేవుణ్ణి ప్రేమించాలి, జీవమును ప్రేమించాలి. చెడ్డ మాటలు పలకూడదు, కపటపు మాటలు పలకూడదు, ఇతరులకు కీడు చేయకూడదు, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. అలా చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నాడు. అలాగ చేయువారి మీద ఆయన కన్నులు ఉంటాయని చెప్పాడు. అలాగ చేసేవారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. ఒకవేళ నీ ప్రార్థన దేవుడు ఇంకా వినట్లేదా? నువ్వెక్కడో కపటపు మాటలు మాట్లాడుతున్నావేమో, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, చెడ్డ మాటలు పలుకుతున్నావేమో. అందుకే నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదేమో. దేవుడు కన్నులు నీ మీద లేవేమో. ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉంటాయని ఆయన వాగ్దానం చేశాడు. ఉండి తీరతాయి. నీతిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కన్నులు మనపైకి మరల్చుకుందాం. శరీర మాలిన్యము ముఖ్యం కాదు, కానీ మన సాక్షిని నిర్మలంగా ఉంచుకోవడం మనకు ముఖ్యం. బాప్తీసం తీసుకుని శరీర మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి కాదు, కానీ నీ మనస్సును నిర్మలమైనదిగా ఉంచుకోవడం కొరకే. అట్టి కృపను మాకును నాయన నీవు అప్పగించిన మాకు, ఈ సంఘానికి, మా అందరికీ అట్టి కృపను అనుగ్రహించి నీ కొరకు బ్రతికే కృపను మాకిమ్మని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.